రేవంత్ రెడ్డి గారు. హాయ్ కుర్చీ తాత గారు. నమస్తే. ఒకటండి, ఈ రోజు ఒకటి అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని. అడగండి. గతంలో ఉన్న కేసీఆర్ పాలన ఎలా ఉంది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఆ తాగుబోతోని యాడ్ చేస్తే ఎవరు నీళ్లు పోయారు. మనం పొద్దుగా లేచి టీ తాగుతాం, కాఫీ తాగుతాం. వాడు ఒక క్వార్టర్ తాగే బెడ్రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తాడు. నేను తిట్టిన తిట్లకు చచ్చిపో ఎక్కడన్నా. కేసీఆర్ బామ్మర్ది అవురా? టిఆర్ఎస్ అంటే ముగ్గురేనా? కవిత, కేటీఆర్, కేసీఆర్. స్టూడెంట్స్ చచ్చిపోతే నువ్వు సీఎం అయినవరా బడివికే. ఇక్కడ కుర్చీ మార్చబెట్టి నా కొడుక తాగింది కలుపుతున్నా. కొడక ఏమనుకున్నావే కుర్చీ తాత? నీ కొడుకే తాగేసిన. నువ్వెంతరా? నువ్వు సీఎం ఉన్నాగానే నీతో ఆట ఆడుకున్నా. ఆట అరే రా ఆట ఆడుకున్నా నీతోటి. టిఆర్ఎస్ వాడు ఎవడి టిఆర్ఎస్ పోయింది, బిఆర్ఎస్ వచ్చింది. వాడుకో రాష్ట్ర సమితి. మేము వాడుకోవాలమ్మా, నువ్వు వాడుకోవా? నా కొడక ఇరుగా తీస్తా కుర్చీ తాత. బాయ్ ఓవర్. నాతో పెట్టుకోకురు. తాగింది కక్కిస్తా. నా కొడక నీ బిడ్డ 6,500 కోట్లు లిక్కర్ స్కామ్ సీఎం గా చేసావు. ఒక ఫ్యాక్టరీ అన్న ఒక కంపెనీలో తెచ్చినావు తెలంగాణలో. అగో ఇలాంటి పిల్లలకు ఉద్యోగాలు వచ్చు. నా కొడక ఇరుగా తీస్తా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? ఒకటి బాగినండి, ఆడ బడ్జెట్ లా కేసీఆర్ గారు ఇంత పెద్ద బుక్క చేసిపోయింది. అది నింపాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఆ తర్వాత జనాలకు రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు. చెయ్యకపోతే నేను కారణం పడతా, నేనే పడతా. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఉంటా బాబాయ్. ఒక నిమిషం అండి, చివరిగా క్వశ్చన్. గత ప్రభుత్వ నాయకులు మేము చేసిన అప్పులన్నీ కూడా ఈ రోజు ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ కానీ, లేకుంటే కేబుల్ బ్రిడ్జ్ కానీ, లేకుంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, లేదా ఇంకా ప్రతి ఒక్కటి ప్రజలకు చేరువ చేయడానికే మేము అప్పులు చేసామే తప్ప మేమేం తీసుకెళ్లలేదు. ప్రజలకు అభివృద్ధి చేయడానికి, ప్రజలను బాగుపరచడానికి అని అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు? నా ముంగడికి వచ్చి చెప్పమను. నీకు ఒకటి చెప్తాను, నీకెవరు చెప్పరు. కొంచెం దూరం జరుపు. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. ఎవరు చెప్పరు. రా రాక్షసుడు, జా జలంధుడు, కీకిచ్చకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని. అలా యమ కింకాడు, కు అంటే కువేడు, డూ అంటే డూడు బస్మన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలలో అలాంటి రాజకీయ నాయకులు ఉన్నారంటారా? చాలా మంది. అంటే అలాంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ లో కూడా ఉన్నారంటారా? ఎక్కడైనా ఉన్నారు. ఒక్కటి బాగినండి, డబ్బు తీసుకొని ఓటేయకండి. మీరు నిజాయితీగా మీకు నచ్చిన వ్యక్తికి ఓటేయండి. మీరు అమ్ముడు పోయింది అనుకో, రేపు మీకు ఛాన్స్ ఉండదు. నేను ఎవరిది సింగిల్ టీ దాగా. నా ఇంటికి వచ్చి లక్షలు ఇస్తాడు, నా ఇంట్లో 9 ఓట్లు. బాబాయ్ ఈ లక్షలు తీసుకో, ఒక్కసారి ఓటేయమంటారు. 9 అవుట్ అంట. అవుట్. నన్ను కొనాలంటే మీతోటేమైతుంది? నా ఇల్లును నన్ను కొనాలంటే మీతోటి కాదు. వీడు రాజకీయ నాయకుడు కాదు, రంకు మొగడు. బాయ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామంటున్నారు. 6లో అలా 420 వరకు హామీలనే అంటున్నారు. అవన్నీ నెరవేరుస్తారని మీరు అనుకుంటున్నారా? 6 ఒకటి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ, మొగళ్ళకు 4,000 పెన్షన్ ముసలోళ్ళకు, ఇంకా సంథింగ్. కానీ అతనితోటి కాదు. ఆడ బడ్జెట్ లా ఆడ ₹1 బడ్జెట్ లేదంటున్నారు. మరి అన్ని హామీలు రేవంత్ రెడ్డి అమలు చేస్తాడంటున్నారు. ఎలా అంటారు? కొన్ని రోజులు టైం పడుతుందండి. గుర్రమే కంకణ
అవునా? కొంచెం టైం అంటే ఇప్పుడు ప్రజలను ఇంత 4 సంవత్సరాలు ఈ పథకాల కోసం ఆగాల్సిందే అంటారా? లేదండి, ఒక 2 నెలలు ఆగండి, అన్ని శాంక్షన్ అవుతాయి. ఇక ఎక్కువ మాట్లాడిన బాబాయ్. బాయ్. థ్యాంక్ యూ అండి.